హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు విజయవాడ నుంచి కళ్యాణదుర్గం వెళ్ళాలనుకుంటున్నారా, లేదా కళ్యాణదుర్గం నుంచి విజయవాడకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా పొందవచ్చు. విజయవాడ నుంచి కళ్యాణదుర్గం వెళ్లే వాళ్లకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నంబర్ 6720 తో ఈ బస్ వచ్చేసి విజయవాడలో రాత్రి 8:30 బయలుదేరుతుంది. కళ్యాణదుర్గం కి మరుసటి రోజు ఉదయం 9:30 చేరుకుంటుంది. మొత్తం 13 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 530 కిలోమీటర్స్ ఉంది. టికెట్ వచ్చేసి 914 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా గుంటూరు, నంద్యాల, తాడిపత్రి, అనంతపురం, ఆత్మకూరు మీదుగా కళ్యాణదుర్గం కి చేరుకుంటుంది. ఈ బస్సు తాడిపత్రికి ఉదయం 6:35 చేరుకుంటుంది. అలాగే అనంతపురం కి ఉదయం 8:15 చేరుకుంటుంది. తిరిగి కళ్యాణదుర్గం నుంచి విజయవాడకు వెళ్లే వాళ్లకు సర్వీస్ నెంబర్ 6719 తో ఈ బస్సు వచ్చేసి కళ్యాణదుర్గంలో సాయంత్రం 5:15 బయలుదేరుతుంది. విజయవాడకు మరుసటి రోజు ఉదయం 6:30 చేరుకుంటుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.